ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువును వారు తీసుకొని పోచుండగా అనే మాటను మనము చూస్తూ ఉన్నాము. వారు అనగా ప్రజలు వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని వచ్చారు. యేసు అప్పటికే అలసిపోయి ఉన్నారు. ఆయన నోరంతా ఎండిపోయిన స్థితిలో ఉంది. యేసు వెంట సిలువను మోయుటకు అతనిని పట్టుకొని అతని మీద దానిని పెట్టారు. ఇక్కడ సిలువ చూసినప్పుడు దాని యొక్క పొడుగు అనగా నిడివి 10 నుంచి 12 ఇంచులు అనగా 7 నుండి 8 ఫీట్ అడుగులు. అంటే యేసుక్రీస్తు ప్రభు పొడవాటి మనుషుడే. అతనిని ఆ సిలువ మీద పరుండబెట్టి ఆ చేతులు చాపుటకు వెడల్పైన ఆ యొక్క 5-6 అడుగుల లావు థిక్నెస్ కలిగిన ఈ యొక్క భుజములను సిద్ధం చేశారు. ఆ బీము థిక్నెస్ 6 నుంచి 8 ఇంచులు. చాలా బలమైన పచ్చి మాను. ఈ యొక్క 2 చేతులు లాగి ఆ 2 చేతులను చాచిన తర్వాత మేకులతో దిగగొట్టగా సరిపోను ఆ వెడల్పాటి కర్రను పెట్టి ఉన్నారు. ఇక్కడ వారి యొక్క కక్ష తీర్చుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువును మ్రాను మీద మేకులతో దిగగొట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అనగా ఈ సిలువ భరించుట వలన దాని ఎత్తు, దాని వెడల్పు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దానిని గ్రహించుటకు, ఆ సిలువ మర్మమును గ్రహించుటకు, సిలువ శక్తిని గ్రహించుటకు, సిలువ యొక్క విజయమును గ్రహించుటకు మనకు శక్తి కావాలి. ప్రభు యొక్క హృదయ నేత్రములను ప్రభు తెరవాలి. అప్పుడే కానీ మనం గ్రహించలేం. ఇక్కడ వారు ఆయనను సిలువ మీద మేకులతో దిగగొట్టుటకై కల్వరి గిరి మీదికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఇక్కడ 27వ వచనములో మనం చూస్తే గొప్ప జనసమూహమును
ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్న చాలామంది స్త్రీలను యేసును వెంబడించుచు వచ్చి ఉన్నారు. ఎందుకు ఇంత గొప్ప జనసమూహం వచ్చి ఉన్నారనగా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేలు పొందినవారు, ఆయన బోధలను విన్నవారు, ఆయన ద్వారా మేలు అనుభవించుచు స్వస్థత పొందినవారు అనేకులు వెంబడించారు. వారు రొమ్ము కొట్టుకొని దుఃఖిస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించారు. యేసు ఆ స్త్రీల వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడుడు అని. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలి అని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచూ ఉన్నాయి అని ప్రభువు అక్కడ వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. పచ్చి మానుకి ఇలాగు చేసినాడలా ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఇది రానున్న కాలములో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో జరగబోతున్న భయంకరమైన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. 30వ వచనము 22వ అధ్యాయము 23వ అధ్యాయము లూకాసు వార్తలు. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ, అనగా చావు కొదువు అవుతుంది. చావును వెతుక్కుంటారు ప్రజలు. మా మీద పడుడి అని ఏడుస్తారు పర్వతములకు, మమ్మల్ని కప్పండి అని కొండల్ని అడుగుతారు. కానీ ఆ కొండలు పర్వతములు తప్పుకుంటూ ఉంటాయి. ఈ విధమైన భయంకరమైన ఆ యొక్క చావును వెదుక్కునే పరిస్థితి, చావును కోరుకునే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు ప్రజలు అని రానున్న కాలంలో జరగబోతున్న ఈ భయంకరమైన క్రైసిస్, క్లిష్టమైన దినముల గురించి ప్రభు చెప్పి ఉన్నారు. వారు పచ్చి మానుకి ఇలాగూ చేస్తున్నారు, అనగా యేసుక్రీస్తు ప్రభుకే ఇలాగా చేశారు. ఆలోచన చేద్దాము. ఈ విధంగా యేసు ప్రభు యెరూషలేము స్త్రీలతోనూ గలిలయ స్త్రీలతోనూ తన తల్లితోనూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న ప్రతి వారితోనూ, అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడి, మీకు శ్రమలు కలగబోతున్నాయని యేసుక్రీస్తు ప్రభు ఎంతో భారంతో దుఃఖంతో చెప్పి ఉన్నాడు. యెరూషలేమును చూసి ఏడుస్తూ ఉన్నాడు ప్రభు. యెరూషలేము స్త్రీలను చూసి ఏడుస్తున్నాడు. ఎందుకనగా వారి యొక్క గతి చాలా భయంకరంగా మారబోతుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన గురించి, మన బిడ్డల గురించి ఏడవాలి. యేసుక్రీస్తు ప్రభు పడుతున్న కష్టాలు, కలువరి సిలువ, అది గుర్తు చేసుకొని ఏడ్చుట కాదు. మన బిడ్డలు ఎటు వెళ్తున్నారు, మనం ఎటు వెళ్తున్నాం, మన ప్రయాణం ఎటువైపు ఉన్నది, మన ప్రభువుకు ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నామా, లేకపోతే మన గతి అంతే, ఆ పర్వతములతోనూ ఆ కొండలతోనూ నా మీద పడి నన్ను చంపు అంటే అవి చంపవు, తప్పుకుంటాయి. ఎందుకంటే ప్రభు మాట వింటాయి. అవి మనకు చావే కొదువ అవుతుంది. అంటే మనము చావు కోరుకొని ఆ దినములు ఎంత కఠినంగా ఉంటాయో ఆలోచన చేద్దాం. ఆ కరువు దినాల్లో వారి పిల్లల్ని కోసుకొని తింటారు, సగం సగం పంచుకొని తింటారు. అంత భయంకరమైన దినాలు. ఈ రోజున నువ్వు విడవబడితే తప్పదు, అవి భరించాల్సిందే. అలా కాకుండా ప్రభువుని అంగీకరించి విశ్వసిస్తే నీవు ఆ ప్రభుతో సంతోషంగా ఉంటావు. పరలోక రాజ్యములో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక.